ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ గృహాలు, కొత్త రేషన్ కార్డుల జాబితాను గ్రామ సభల్లో వివరించడం జరిగిందని అధికారులు తెలిపారు. లబ్ధిదారుల జాబితా పారదర్శకంగా నిర్వహించలేదని వారు నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో గ్రామ ప్రత్యేక అధికారి తహసీల్దార్ వెంకట్రావు, పంచాయతీ కార్యదర్శి నాగేష్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారుల ఎంపిక జాబితాను చదివి వినిపించారు. సభకు వచ్చిన ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపిక ఎవరి సమక్షంలో జరిగిందని అధికారులను నిలదీశారు. తహసీల్దార్ మరియు కార్యదర్శి మాట్లాడుతూ అర్హులైన వారికే మొదటి జాబితాలో పేర్లు వచ్చే విధంగా అధికారులకు నివేదిక అందిస్తామని అధికారులు సభా దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి తహసీల్దార్ వెంకట్రావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగేష్, మాజీ ఉప సర్పంచ్ నవీన్ గౌడ్, మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు సవిత, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, గ్రామ కార్యదర్శులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి డి నరసన్న, మండలం ఇందల్వాయ్, జిల్లా నిజామాబాద్. एक रूम मांग के बड़ा गाँव बच्चा पूरा ఏం లేదు, ఏమో పిల్ల ఉన్నది, పిల్ల ఉన్నది వచ్చి చూడండి మీరు బిడ్డని. మా ఇల్లు చూస్తే మీరు భయపడతారు. ఒక్క రూమ్ లో ఏం పడుతుంది, మళ్ళీ గాయం అయింది మాది. చెప్పుకుంటే ఈ గాయం తగ్గ మాది, కొలుచుకుంటే ఎక్కువ అవుతుంది. ఏం చేసుకున్నారా, ఏం బతకాలా? మేము మా మెంటర్ గారు ఒకళ్ళు ఉన్నాడు మా ఇంట్లో. ఒక మెంటీ గారికి మాకు పింఛన్ వస్తలేదు. మంచి మంచి వస్తుంది పింఛన్లు. మాకు ఏం వస్తున్నాయి, ఏం ఆధారం ఉన్నాయి మాకు చూపట్టుంది. వచ్చి మాకు ఇన్క్వైరీ చేసి ఇన్క్వైరీ చేస్తే అన్ని జరుగుతాయి. ఏం లేవంటే ఏం చెప్పాలా? సిగరెట్ రాబోదు, పొట్టు తీసుకుని అన్ని తీసుకునే పేర్లు వచ్చినట్టు తప్పు చేయడు. ఇదే మాట ఇప్పుడు వచ్చుండు ఆయన. ఏంది కథ ఇప్పుడు వర్క్ అని తప్పలేదు. కాదు ఇది చేసుకుంటూ వచ్చిన మాట్లాడన్నా సార్, మాకు ఇల్లు లేదు. ఎన్ని ఏళ్ళ ముసలిదాన్ని అవుతున్నా. మళ్ళా జాగాలు పొలాలు కూడా లేవు, ఏం లేవు. కంట్రోల్ వస్తుండే, అది కూడా బంద్ అయింది. ఏడాది అర్థమాయ. మాకు ఏదన్నా సాయం చేయండి. పింఛన్ వస్తుంది. మరి మాకైతే ఇల్లు కావాలి అయ్యా. మాకు వచ్చి ఇంటికాడ చూడుర్రి, కిరాయికి అందరు గుర్తే ఉన్నది, మాకు లేదు. అది పేపర్ రాసుకపోయినారు ఇల్లు కోసానికి. జాగా కూడా లేదు, ఇల్లు లేదయ్యా. నీ దండం పెడతా, జర మాకు సాయం చెయ్యింది గరీబుల్లో.
न्याय बोला तो तब మండల్ మాది చిన్నపల్లి గ్రామం. ఈరోజు మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణలో భాగంగా మా చిన్నపల్లి గ్రామంలో ఈరోజు గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఆ గ్రామసభలో భాగంగా ఇక్కడ అర్హులైన వారికి అందరూ కూడా రేషన్ కార్డులు, ఎన్నో సంవత్సరాల నుండి రానటువంటి రేషన్ కార్డులు కూడా ఈరోజు అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, అలాగే ఇందిరమ్మ ఇళ్ళకు కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది లీస్ట్ కూడా వచ్చింది. లీస్ట్ వచ్చిన వారు ఎవరైనా సరే మళ్ళీ ఆ లీస్ట్లో పేరు ఉంటుంది. ఎవరైతే పేరు రాలేవో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంతమంది మనకు అవకాశం ఇచ్చినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకు ఎంతో మంచి సదుపాయాలు కలుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలోని ఇందలవాయి మండలంలో గల మా సిర్నాపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలో భాగంగా ప్రభుత్వం చెప్పినటువంటి 4 ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాలు: 1 రేషన్ కార్డులు, 2 ఇందిరమ్మ ఇండ్లు, 3 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 4 రైతు భరోసా. ఈ 4 పథకాలకు సంబంధించి గ్రామసభ నిర్వహించడం, అందులో మనకు ప్రభుత్వం నుంచి పైనుంచి వచ్చినటువంటి జాబితాలు ఏవైతే ఉన్నాయో అర్హుల జాబితాలు, వాటన్నిటినీ కూడా గ్రామంలోని మన గ్రామసభలో పేరున అందరికీ చదివించడం జరిగింది. ఒకవేళ ఈ జాబితాలు ఎవరి పేరైనా లేకపోతే వారి నుంచి దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో లేనంత మాత్రాన ప్రజలు ఎటువంటి ఆందోళన అపోహలు చెందాల్సిన అవసరం లేదు. ఈ పథకాలు, ఈ ప్రజాపాలన, ఈ గ్రామ సభలు అనేవి కూడా నిరంతరమైనటువంటి ప్రక్రియ. కాబట్టి దశల వారీగా అందరికీ అర్హులైన వారికి తప్పకుండా వస్తాయి. మా పేరు రాలేదు అని చెప్పేసి ప్రజలు బాధపడాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళు దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. రాని వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను.